హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. నిన్న వెళ్ళి చూసి వచ్చారా ప్రభుజీ ఇది అంతిమ యాత్ర అంతా? సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 28వ అధ్యాయము శ్లోకం 31 నుంచి నేర్చుకుందాం అండి. తస్యావలోకమధికం కృపయాతి ఘోరా తాపత్రయోపశమానా నిసృష్టామక్షో స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయేచ్చిరం విపుల భావనయా గుహయా. తరచుగా ప్రసరించు భగవానుని కరుణామయ దృక్కులను యోగి పూర్ణ భక్తితో ధ్యానము కావింపవలెను. అవి భక్తుల భయంకరమగు తాపత్రయములను సమింపచేయునట్టివి. ప్రేమమయ దరహాసములను గూడియుండు అతని చూడ్కులు విపుల ప్రసాద పూర్ణములు. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము.
మనుజుడు బద్ధ జీవనమునందు భౌతిక దేహమున ఉన్నంత వరకు కలతలను కష్టములను అనుభవించుట సహజమే. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నప్పటికీ అతడు ప్రకృతి ప్రభావమును తప్పించుకొనలేడు. కొన్ని మార్లు అట్టి కలతలు కలిగినప్పటికీ భక్తులు భగవానుని సుందర రూపమును లేదా దరహాస వదనమును తలచినంతనే ఆ కష్టము లన్నీయు ఒక్కమారుగా శమించిపోవును. భక్తుని ఎడ భగవానుడు అపారమగు కరుణను కురిపించుచుండును. అతని దరహాస వదనమే మహోన్నతమగు ప్రసాదము. ఆ దరహాస వదనము విశుద్ధ భక్తుల ఎడ పూర్ణ కరుణను కూడియుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ, వాయిస్ వినపడట్లేదు. సారీ. సో మనము ఈ సెక్షన్ లో నేర్చుకుంటున్నాం అన్నమాట. ఏంటంటే గనక భగవంతుడు ఆయన పరమాత్మ యొక్క అవయవాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి, సో అదే విధంగా వాటి మీద కనుక మనం ధ్యానం చేస్తే కనుక ఏమేమి ఫలితం ఉంటుంది అని చెప్పేసి మనం చర్చించుకుంటున్నాం అన్నమాట. సో 21వ శ్లోకం నుంచి ఈ విధంగా చర్చించుకోవడం జరిగింది. సో ఆయన యొక్క పాద పద్మాలు, అదే విధంగా ఆయన యొక్క మోకాళ్ళ మీద ధ్యానం చేస్తే ఏమిటి, ఆయన యొక్క తొడల మీద ధ్యానం చేస్తే కనుక ఏమిటి, ఆయన కటి ప్రదేశం నడుము మీద ధ్యానం చేస్తే ఏమిటి, సో అదే విధంగా ఆయన యొక్క హృదయం మీద, అదే విధంగా ఆయన యొక్క వక్షస్థలం మీద, మెడ మీద, అదే విధంగా ఆయన యొక్క చేతుల మీద కూడా ధ్యానం చేస్తే ఏమిటి, అదే విధంగా ఆయన వేసుకున్నటువంటి మాల ఏమిటి, అదే విధంగా కౌమోదికి ఆయన ఉన్నటువంటి గద ఏమిటి దాని గురించి, అదే విధంగా ఆయన వేసుకున్న మణిహారం గురించి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. సో ఆయన యొక్క లోటస్ ఫేస్ అన్నమాట, ఆయన యొక్క ఏదైతే గనక ముఖార విందం ఏదైతే ఉందో దాని గురించి మనము 29, 30 శ్లోకంలో చూసుకున్నాం. సో మనకి ఈ రోజు 31వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు, ఆయన యొక్క కళ్ళు, అదే విధంగా ఆయన యొక్క చూపు, మన మీద ప్రసరించేటువంటి చూపు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఏం చెప్తున్నారు అంటే కనుక అవి ఏం చేస్తాయంట, భగవంతుడు ఆయన ప్రసరించేటువంటి ఆ యొక్క చూపు ఏం చేస్తుందంట, ఆ యొక్క చూపు మీద కూడా యోగి ధ్యానం చేయాలి. సో ఆ విధంగా ధ్యానం చేస్తే కనుక ఏమవుతుంది, చాలా భయంకరమైనటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా అది నాశనం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకేంటంట, ఆ ప్రేమమైనటువంటి చూపు చూస్తూ ఉంటే గనక చాలా అందంగా ఉంటుంది, విపుల ప్రసాదంగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి భక్తులకి కలతలు వచ్చినా సరే ఏమవుతుందంట, ఆ యొక్క సుందర రూపం, దరహాస రూపాన్ని తలుచుకున్న వెంటనే ఆ కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా అవన్నీ కూడా పోతాయంట. సో కాబట్టి భక్తుని ఎడ భగవానుడు అపారమగు కరుణను చూపించుచుండును. అతని దరహాస వదనమే మహోన్నతమైనటువంటి ప్రసాదము. ఆ దరహాస వదనము విశుద్ధ భక్తుల ఎడ పూర్ణ కరుణను కూడి ఉండును అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన యొక్క నవ్వు ఏదైతే ఉందో, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఆయన యొక్క చూపు దృష్టి గురించి చెప్పుకున్నాం. ఆయన యొక్క నవ్వు గురించి మనకి ఈ యొక్క 32వ శ్లోకంలో చెప్తారనమాట. ఆసం హరే రావణతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగరా విశోషణమత్యుధారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. యోగి అదే విధముగా శ్రీహరి యొక్క పరమ దయాపూర్ణమగు దరహాసముపై ధ్యానము చేయవలెను. అయ్యది అతని శరణుజొచ్చిన వారల దుఃఖ సాగరమును ఎండింపచేయును. భగవానుని విల్లు వంటి కనుబొమ్మలను కూడా యోగి ధ్యానింపవలెను. మునుల శుభము కొరకు మన్మధుని మోహింపచేయుటకే అంతరంగ శక్తిచే అవి ప్రకటితమైనవి. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రమాణాలు. హరే కృష్ణ. భాష్యం. విశ్వమంతయు దుఃఖపూర్ణమై ఉన్నది కనుకనే ఈ భౌతిక లోక వాసులు తిరువ శోకముతో సదా కన్నీరు కార్చుండు.
అట్టి కన్నీటితో గొప్ప సముద్రమే వారికి తయారు. కానీ శ్రీకృష్ణ భగవాను శరణమొందిన వారికి ఆ శోక సాగరం శీఘ్రమే ఎండిపోగలదు. అందులకు అతడు దేవదేవుని మనోహరము దర్హాసం వీక్షించిన చాలు. అనగా భగవాన్ మనోహర దర్హాసం వీక్షించినంతనే భౌతిక అస్తిత్వపు శోకము శమింపగలదు. భగవాను మనోహర మగులు కనుబొమ్మలు ఎంతటి ఆకర్షణీయంగా మనుజుడు ఇంద్రియాకర్షణ మోహంలోవి మరుచున్నట్లుగా చేయనని ఈ శ్లోకము తెలుపబడినది. బద్ధ జీవులు ఇంద్రియ భోగము చే ముఖ్యముగా మధున సుఖము ఆకర్షితులవుదు కనుక భౌతిక అస్తిత్వమందే బందిలైందురు. మన్మధుని మకరధ్వజుడు నామము కలదు. భక్తులు మరియు మునులు కామము చేతను మధున సుఖాకర్షణ చేతను మోహమునకు గురి కాకున్నట్లుగా భగవాన్ ఆకర్షణీయ కనుబొమ్మలు కాపాడుచుడు. ఆకర్షణీయములకు కృష్ణలీలలు గాంచిన నాటి నుండి మధున సుఖార్షణకు తనకు తుచ్చముగా నవదది గొప్ప ఆచార్యులకు యమునాచార్యులకు పలికింది. మధున సుఖపు ఆలోచనే తనకు వికారము కలిగించి ఆయన పలికింది. కనుక ఎవరైనా మధున సుఖం ఆకర్షణ నుండి బయటపడే కోరిచు ఆ దేవదేవుడు శ్రీకృష్ణుడు మనోహరము దరహాసం ఆకర్షణము కనుబొమ్మలో గాంచవాడు. హరే కృష్ణ ప్రభుజీ దండప్రమాణం. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఆయన యొక్క దరహాసపూర్ణమైనటువంటి దయాపూర్ణమైనటువంటి దరహాసం మీద ధ్యానం చేయాలంట. సో ఆ విధంగా ధ్యానం చేస్తే ఏమవుతుందంట, మనము ఎంత కష్టాల్లో ఉన్నామో అటువంటి కష్టాలన్నీ కూడా ఒక పెద్ద సముద్రమే అన్నమాట. మనం పెట్టే కన్నీళ్ళన్నీ కూడా ఒక పెద్ద సముద్రం అయిపోతుంది. అటువంటి దుఃఖ సాగరమైనటువంటి ఆ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మొత్తము ఎండింప చేస్తుందంట. ఏ విధంగా ఎండింప చేస్తుందంట? ఆయన యొక్క దరహాసము, ఆయన యొక్క నవ్వుతోనే అదంతా కూడా ఎండిపోతుందంట మొత్తం అంతా కూడా. సో భౌతిక అస్తిత్వంలో మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఏంటి, స్వామి యొక్క దరహాసాన్ని చూసిన వెంటనే అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో మనం అందరం కూడాను ఈ యొక్క మైథున సుఖం పట్ల అందరూ కూడా ఆకర్షితులై ఉన్నాయన్నమాట. సో చాలా సార్లు మనం చెప్పుకున్నాం, మనం అందరం కూడాను ఈ యొక్క మైథున సుఖము అనేటువంటి సంకెళ్లతోనే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం బంధించబడి ఉన్నాం అన్నమాట. సో ఎంతగా అయితే గనక ఒక వ్యక్తి మైథున సుఖంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడో ఆ యొక్క ప్రకృతి యొక్క బంధనాలు, భౌతిక ప్రపంచం యొక్క బంధనాలు అంతగా అవేమవుతాయి, బలంగా టైట్ గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క మైథున సుఖ ఆకర్షణ నుంచి వాళ్ళు బయటపడాలన్నమాట. మరి ఎలాగ బయటపడచ్చు అని అంటే కనుక అది స్వామి యొక్క కనుబొమ్మలని చూస్తూ ఉంటే కనుక ఈ యొక్క మైథున సుఖం పట్ల మనకు ఉన్నటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అదంతా కూడా నాశనం అయిపోతుందంట మెల్లగా. అందుకే యోగికి ఏం చెప్తున్నారు ఇక్కడ? స్వామి యొక్క బొమ్మల మీద ధ్యానం చేయమని చెప్తున్నారు అన్నమాట. సో ఏ విధంగా తయారైనవి అంట ఈ యొక్క కనుబొమ్మలు? సో మన్మధుడు ఎవరైతే ఉన్నారో సో ఆ మన్మధుడి యొక్క ఆకర్షణ నుంచి మోహానికి గుడి కాకుండా ఉండడం కోసం అంతరంగ శక్తి చేత ఆ యొక్క స్వామి యొక్క కనుబొమ్మలు తయారైనవి అంట. సో యమునాచార్యుల వారు చెప్తారనమాట, సో నాకు స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాను, ఆయన యొక్క రూపం పట్ల ఆనందాన్ని పొందుతున్నాను, సో ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పొందుతున్నాను. సో ఈ విధంగా పొందడం మూలంగా ఏమవుతుంది, ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది ప్రతిరోజు కూడా కొత్తగా నాకు ఆనందాన్ని ఇస్తుంది, చాలా వెరైటీగా, అది కూడా అంతు లేకుండా ఉంది. సో ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు నాకు ఎప్పుడైనా సరే మైథున సుఖం పట్ల ఎప్పుడైనా సరే నా దృష్టి వెళ్ళినప్పుడు వెంటనే ఆ మైథున సుఖం పట్ల మనకి ఎప్పుడైనా చూడరాని వస్తువు కానీ ఏదైనా సరే చేయకూడని వస్తువు కానీ అయితే కనుక వెంటనే మనం వద్దు అని చెప్పని మనం అనుకుంటాం కదా గట్టిగా, దాని మీద మనము చాలా ఏహ్య భావన ప్రదర్శిస్తాం అన్నమాట, చిరాగ్గా దాని మీద వద్దు నాకు అని చెప్పి చిరాకు చూపిస్తాం దాని మీద. సో అలాగా యమునాచార్యులు కూడా చెప్తారు వికారం, ఇంకా చెప్పాలంటే కనుక కరెక్ట్ అయిన పదము వికారం అన్నమాట. సో మనకి నచ్చని వస్తువు ఎవరైనా పెట్టారనుకోండి, లైక్ కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, మనకి దానికి మనకి రుచి ఇష్టం లేదనుకోండి, కొంతమంది కాకరకాయ ఇష్టం ఉంటుంది. సో ఇష్టం లేనటువంటి వాళ్ళకి ఆ కాకరకాయని సరిగ్గా చేయకుండా పెట్టారు, చేదు వస్తువు పెట్టారు అనుకోండి, ఏమవుతుంది, వెంటనే మనకి వికారం వచ్చేస్తుంది అనమాట. సో అదే మనకి వామిటింగ్స్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, వికారం వచ్చేస్తుంది, ఏది తిన్నా సరే మనకి వికారంగా ఉంటుంది అనమాట. సో యమునాచార్యులు చెప్తున్నారు, నేను ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ యొక్క మైథున సుఖము అనేటువంటి దాని పట్ల ఆలోచన వెళ్తే కనుక వెంటనే నా పెదవులు వికారం అయిపోతాయి.
వికారంతో నేను ఆ యొక్క ఆలోచన నుంచే నేను బయటకు వచ్చేస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనకు కూడా అటువంటి వికారం రావాలి మైథున సుఖం పట్ల అంటే కనుక మనం ఏం చేయాలి? స్వామి యొక్క కనుబొమ్మల మీద ధ్యానం చేయాలన్నమాట. సో తర్వాత మనకి 33వ శ్లోకంలో ఆయన యొక్క దరహాసం ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారనమాట. ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ట భాసారుణాయిత తనుద్వీజకుంద పంక్తి ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితాస్య విష్ణోర్ భక్త్యా భక్త్యార్ధయార్పితామన నా పృథగ్దిదృక్షే. ప్రేమాను రాగభరితమైన భక్తితో యోగి తన హృదయ కుహరమున విష్ణు భగవానుని చిరునవ్వును ధ్యానింపవలెను. అత్యంత మోహకారకమగు ఆ చిరునవ్వును సులభముగా ధ్యానమందు నిలుపవచ్చును. చిరునవ్వును సులభంగా ధ్యానమందు నిలుపవచ్చును. భగవానుడు దరహాసము చేయినప్పుడు మల్లె మొగ్గలను పోలిన అతని చిన్న దంతములను గాంచవచ్చును. అధరముల తేజముచే అవి ఎర్రనై ఉండును. వానికే తన మనస్సును అంకితము చేసిన యోగి ఇక దేనిని చూడగోరరాదు. గీతా శ్రీకాంత్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. యోగి అతి సావధానముగా పరిశీలనతో భగవానుని చిరునవ్వును గాంచవలనని ఉపదేశించబడింది. చిరునవ్వు, ముఖము, అధరములు, దంతములు మొదలగు వానిపై ధ్యానము నిస్సంశయంగా సూచించునదేమనగా భగవానుడు నిరాకారుడు కాడు. యోగి విష్ణు భగవానుని చిరునవ్వుపై ధ్యానమును నిలుపవలనని ఇచ్చట వర్ణింపబడింది. భక్తుని హృదయమును పూర్తిగా పరిశుద్ధం కావించుటకు దానికి అన్యమగు కార్యం లేదు. విష్ణు భగవానుడు దరహాసము కావించినప్పుడు మల్లె మొగ్గలను బోలిన అతని చిన్నని దంతములు ఎర్రని పెదవుల కాంతిచే ఎర్రనగును. అదియే ఆ దేవదేవుని చిరునవ్వు నందలి విశేష సౌందర్యం. అతని సుందర ముఖార విందమును యోగి తన హృదయ కుహరమున నిలుపుకొనగలిగినచో పూర్తిగా సంతుష్టుడు కాగలడు. అనగా భగవానుని సౌందర్యమును ఆంతర్యమున గాంచుట ఎందే యోగి లగ్నమైనప్పుడు భౌతికాకర్షణము అతనిని కలవరపరచబోదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ ఫీచర్ ఏదైతే గనక ఈ శ్లోకంలో చెప్తున్నారో ఆ ఫీచర్ మనం చూడాలంటే గనక కొంతవరకు మనము చూడాలంటే గనక రాధారమణ్ ఆయన దగ్గర ఈ ఫీచర్ చూడొచ్చు అనమాట. సో ఎంతమంది రాధారమణ్ ఆయన ఫోటో గాని ఆయన దర్శనం గాని చేసుకున్నారు? ఎంతమంది చేసుకున్నారండి ఇక్కడ రాధారమణ్ బృందావన్లో? సో ఆయన ఏంటంటే గనక మొత్తం ఆయన సాలగ్రామ శిల నుంచి ఆయన ప్రకటితం అయ్యారనమాట. ఆయన చాలా చిన్నగా ఉంటారు. ఆయన సాలగ్రామ శిలలోంచి ఆయన వచ్చేసారనమాట. సో గోపాల ఫోటో కొంచెం షేర్ చేస్తాను, గ్రూప్ లో షేర్ చేస్తున్నాను. సో ఆయన గోపాల భట్ట గోస్వామి అన్నమాట. సో ఆయనకి ఏంటంటే గనక ఒకసారి ఆయన ఎక్కడికి వెళ్తారు? ఆయన నేపాల్ వెళ్తారనమాట, గండకీ నది దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆయన స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ ఉంటే గనక ఆయన కమండలంలోకి కొన్ని సాలగ్రామ సెల్లు వచ్చేస్తాయి. ఆయన ఏం చేస్తారు? ఆయన ఏంటంటే కనుక బాబాజీ కదా అన్నమాట. సో అంటే ఎక్కడక్కడ ఉంటారు, ఏమి టెంపుల్ అవి ఏమి ఉండవు, ఆయనకు ఒక చోట స్థిరంగా ఉండరు. గోస్వాములు అందరూ అలాగే ఉంటారు. మళ్ళీ సాలగ్రామ శిలకి నేను ప్రతిరోజు పూజ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలంటే కనుక నా వల్ల కాదు. కాబట్టి ఏం చేస్తారంటే కనుక ఆయన కమండలంలోకి వచ్చిన సాలగ్రామ శిలలు అన్ని కూడా మళ్ళీ గండకీ నదిలో వేసేస్తారు. మళ్ళీ ఆయన కమండలంలో మళ్ళీ నీళ్లు పట్టుకుందాం అంటే కనుక మళ్ళీ ఆ సాలగ్రామ శిలలు అన్ని మళ్ళీ వచ్చేస్తాయి. సో అలాగా 2-3 సార్లు వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థం అవుతుంది అనమాట. సో భగవంతుడి ఇచ్చి ఆయన రావాలనుకుంటున్నారని చెప్పేసి ఆయన సాలగ్రామ సెల్లు తీసుకుని బృందావనం వచ్చేస్తారు. సో రోజు సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన యొక్క సాలగ్రామ సెల్లు బృందావనంలో రాధారామన్ టెంపుల్ కి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతాము, అక్కడ కాకుండా కొంచెం లెఫ్ట్ సైడ్ కి వెళ్తే కనుక అక్కడ ఉంటాయి అనమాట సాలగ్రామ సెల్ అన్ని కూడా పెడతారనమాట. సో ఏమవుతుంది తర్వాత బృందావనంలో మిగతా గోస్వాములందరికీ కూడాను ఒక్కొక్క విగ్రహాలు అవన్నీ కూడా దొరకడము, స్వామిని వాళ్ళు ప్రతిష్ఠించడము, చక్కగా పూజ చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. రూప గోస్వామికి, సనాతన గోస్వామికి, సో అందరికీ కూడా అదే విధంగా ఉంటాయి అనమాట. కానీ ఈయన అనుకుంటూ ఉంటారనమాట,
సో ఈయనకేంటి, ఈయన దగ్గర ఉన్నాయి సాలిగ్రామ సెల్లు అనమాట. సో సాలిగ్రామ సెల్లుకి ఏమీ చేయలేము, మహా అయితే కనుక అభిషేకం చేయగలము, లేకపోతే కనుక తులసి దళాలు చేయగలము, ఒక గుడ్డ కప్పగలము. కానీ విగ్రహం ఉందనుకోండి, మనం ఎంతో సేవ చేసుకోవచ్చు. బట్టలు కట్టడము, కైంకర్యాలు చేయటము, భోగ అర్పించడము, సో అలాగ రకరకాల కైంకర్యాలన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈయన అనుకున్నారనమాట, అయ్యో నా దగ్గర సాలిగ్రామ సెల్లు ఉన్నాయి, స్వామి యొక్క రూపం ఏది లేదు, నా దగ్గర విగ్రహం కింద ఏమీ లేదు. సో ఏదైనా ఉంటే కనుక, ఎవరైనా గొప్ప మహాత్ముడు ఎవరైనా నాకు దానం చేస్తే కనుక ఆయనతోటి నేను చక్కగా ఇవన్నీ కూడా చేసుకోగలిగేవాడిని, అయ్యో అని చెప్పి ఆయన అనుకుంటారనమాట. అనుకుని పడుకుంటారు. ఆయన పడుకుని పొద్దున్న లేచి చూసేసరికి ఆయన దగ్గర మొత్తం 12 సాలిగ్రామ సెల్లు ఎన్నో ఉంటాయన్నమాట. అందులో ఒక పెద్ద సాలిగ్రామ సెల్ ఏమవుతుంది, రాధారమణ కింద మేనిఫెస్ట్ అయిపోతారనమాట ఆయన. సో ఆయన చూస్తే గనక ఆయన యొక్క విగ్రహం ఎలా ఉంటుంది, సాలిగ్రామ శిలలు ఎలా అయితే కనుక నల్లగా ఉంటాయో అలాగే ఉంటుంది అనమాట. సో సాలిగ్రామ శిల నుంచి ఆయన కృష్ణుడు ప్రకటితం అయ్యారనమాట ఆయన. సో అంత మహిమ కలిగినటువంటి ఆయన అన్నమాట. చాలా మంది వచ్చి చూసారంట, ఎవరైనా సరే ఈ విగ్రహాన్ని చెక్కితే కనుక విగ్రహానికి కొన్ని ఆనవాళ్ళన్నీ కూడా ఉంటాయి, ఎందుకంటే ఉలితో అవన్నీ కూడా చెక్తారు కదండి. సో వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విగ్రహాలు చెక్కే వాళ్ళకి అంతా కూడా తెలుస్తాయి అన్నమాట. కానీ చాలా మంది వచ్చి చెక్ చేశారంటే విగ్రహాన్ని ఎక్కడైనా చెక్కారా ఏంటి అని చెప్పి, ఏమీ లేదు. ఎందుకంటే ఆయన సాలిగ్రామ శిలనే ఆయన రాధారమణ కింద ప్రకటితం అయిపోయారు అనమాట. సో ప్రకటితం అయిన తర్వాత ఏమైంది, ఆయన ఎలా ఉంటారంటే కనుక ఈ రోజు కూడా ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒక్కొక్క రోజు ఆయన స్మైల్ కొంచెం ఉంటుంది, ఒక్కొక్క రోజు ఆయన టీత్ చూపిస్తారు, ఆయన పళ్ళు కూడా చూపిస్తారు, ఆయన చిన్న ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రోజు కనపడవు, ఒక్కొక్క రోజు కనిపిస్తాయి అన్నమాట, ఫోటోలో దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు అన్నమాట. సో ఆ పళ్ళు కూడా ఎలా ఉంటాయి, చిన్న పిల్లలకి మనకి 2 పళ్ళు వస్తాయి కదండి, చిన్న పిల్లలకి బాగాను 4 పళ్ళు వస్తాయి కదా, పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు వస్తాయి కదా ఫస్ట్. సో అలాగ చూపిస్తారనమాట, పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు అన్నమాట. సో అవంతా ఆయన విగ్రహం అంతా కూడా సాలిగ్రామ శిల కదా, నల్లగా ఉంటుంది, కానీ పళ్ళు మాత్రం ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి అన్నమాట, చిన్న పళ్ళు. ప్రతిరోజు చూపించరు ఆయన, ఒక్కొక్కసారి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన ఎలా దర్శనం ఇవ్వాలనుకుంటే గనక ఆయన అలా దర్శనం ఇస్తారన్నమాట. చిన్న పళ్ళు అన్నమాట. ఫొటోస్ అన్ని కూడా చూసుకోవచ్చు, మన దగ్గరికి వెళ్తే కూడా కనపడవు, కానీ ఫోటో ఎవరైనా బాగా తీస్తే మనకి కనపడతాయి అన్నమాట. సో మల్లె పువ్వులాగా ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. సో ఆయన యొక్క పళ్ళు ఎలా ఉంటాయని చెప్తున్నారు. ఆయన యొక్క దరహాసం చేసినప్పుడు ఆయన యొక్క పళ్ళన్నీ కూడా మల్లె మొగ్గల్లాగా తెల్లగా ఉంటాయంట. తెల్లగా ఉండి ఆయన యొక్క పెదాలు ఎలా ఉంటాయంట, ఎర్రగా ఉంటాయంట. సో ఆ పళ్ళు ఎంత తెల్లగా ఉంటాయి అంటే కనుక రిఫ్లెక్ట్ అవుతాయంట అద్దం అంతలాగా. సో ఆ పెదాల యొక్క ఎర్రదము ఆ పళ్ళ మీద పడి ఆ పళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎర్రగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయంట, షేడ్ వస్తాయంట, అంత అందంగా ఉంటాయి అన్నమాట. స్వామి యొక్క టీత్ అంటే కనుక వెంటనే రాధారమణ్ యొక్క నవ్వు గుర్తొచ్చింది అనమాట. సో ఆయన అంత అందంగా ఆయన యొక్క పళ్ళు అవన్నీ కూడా మనకి చూపిస్తారు అనమాట. సో కాబట్టి యోగి ఏం చేయాలంట, స్వామి యొక్క చిరునవ్వుని చూడాలి, చాలా జాగ్రత్తగా సావధానంగా. ఎలా చూడాలి అంటే గనక, యోగి ధ్యానం చేస్తూ ఉంటే గనక ఆయనకి హృదయంలో పరమాత్మ 4-handed ఫామ్ చతుర్భుజ రూపంలో పరమాత్మ యొక్క ఆయనకి ధ్యానంలో కనబడతారనమాట. కనబడితే కనుక ఆయన ఏం చేయాలి, ఆ యొక్క పరమాత్మ యొక్క ప్రతి అంగం మీద కూడా వాళ్ళు ధ్యానం చేయాలి. సో అలా ధ్యానం చేస్తే కనుక ఏమొస్తుంది అనేటువంటిదే మనకి ఈ యొక్క శ్లోకాల్లో ఇవన్నీ కూడా మనకి చెప్తున్నారనమాట. సో స్వామి యొక్క చిరునవ్వు కూడా ఎలా ఉంటుందంటే చాలా విశేషమైనటువంటి సౌందర్యం అన్నమాట. సో ఎవరైనా సరే స్వామి యొక్క పరమాత్మ యొక్క ఆ యొక్క పళ్ళని ఆ విధంగా చూస్తే కనుక, మల్లె మొగ్గల్ లాంటి పళ్ళని చూస్తే కనుక ఇంకా ప్రపంచంలో అంతకంటే అందమైనటువంటిది ఏది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి భౌతికాకర్షణ అనేటువంటిది వాళ్ళకి కలగదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో తర్వాత మళ్ళీ మనకి 34వ శ్లోకంలో మనకి ఇంకా స్వామి గురించి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అని చెప్పి చూద్దాం. ఏవం హరౌ భగవతి ప్రతిలుబ్ధ భావో భక్త్యా ద్రవదృదయ ఉత్పులక ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా ముహురధ్యమానా స్తచ్చాపి చిత్తబడి సంసనకైర్వియుక్తే. ఆ పద్ధతిని అనుసరించుచు యోగి క్రమముగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకొనను. భక్తి మించునప్పుడు ప్రమోదముతో అతనికి రోమాంచమగును. ఉత్కంఠతతో కలిగిన అశ్రుధారలతో
అతడు నిరంతరము తడిసిపోవును. గాలమునకు చేపను ఆకర్షించినట్లు భగవానుని ఆకర్షించుటకు అతడు ఉపయోగించిన మనస్సు కూడా క్రమముగా భౌతిక కర్మ నుండి విరమించును. హరే కృష్ణ. శశికళ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. రత్నకుమారి మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. భాష్యం చేసుకున్న ప్రభుపాదులు వారికి మనస్సు యొక్క కార్యముగు జ్ఞానము సమాధి యొక్క పూర్ణత్వ స్థితి కాదని ఇచ్చట స్పష్టంగా పేర్కొనబడ్డది. ఆది యందు భగవద్రూపము నెడ ఆకర్షణను పొందుటకు మనస్సును ఉపయోగించినను ఉన్నత స్థితి యందు దాన్ని ఉపయోగించే ప్రశ్నయే ఉదయించదు. ఇంద్రియముల పవిత్రీకరణ కార్యం చే భక్తుడు భగవత్ సేవకు అలవాటు పడిపోవు. అనగా విశుద్ధముగు భక్తి యోగమున నెలకొనంత వరకే యోగికి జ్ఞానమునకు సంబంధించిన యోగ నియమములు అవసరమగు. ఇంద్రియములను పవిత్రీకరించుటకే మనస్సు ఉపయోగపడు. కానీ జ్ఞానం ద్వారా ఇంద్రియములు పవిత్రమైనప్పుడు ఏదియోనొక ప్రత్యేకమగు స్థానమున కూర్చుండి భగవత్ రూపమును ధ్యానించుటకు యత్నింపన అవసరమే కలుగదు. అప్పుడు యోగి భగవాన్ని అంతరంగిక సేవలో అప్రయత్నంగానే నెలకొనంతగా అలవాటు పడిపోవు. మనస్సును బలవంతంగా భగవద్రూపమున నిలిపినప్పుడు అది నిర్బీజ యోగం అనగా నిర్జీవ యోగం అని పిలువబడును. ఏలైనా అప్పుడు యోగి భగవత్ సేవ ఎందు అప్రయత్నంగా నెలకొనబోదు. కానీ అతడు నిరంతరం భగవత్ చింతనే కావించినప్పుడు అది సబీజ యోగం అనగా సజీవ యోగం అని పిలువబడును. యోగి సజీవ యోగ స్థితికి పురోగమించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. బ్రహ్మ సంహిత యందు ధ్రువపరిచినట్లుగా మనుజుడు 24 గంటలు శ్రీకృష్ణ భగవానుని సేవ యందే నెలకొనవలెను. పూర్ణమగు ప్రేమను వృద్ధిపరచుకొనుట ద్వారానే ప్రేమాంజనోచ్చరిత స్థితి లభ్యము కాగలదు. శ్రీకృష్ణ భగవానుని ఎడ భక్తిపూర్వక మగు ప్రేమ పూర్తిగా వృద్ధి చెందినప్పుడు మనుజుడు ఆ దేవదేవుని రూపమును కృత్రిమముగా ధ్యానింపకుండగానే నిరంతరము అతనిని గాంచగలడు. అన్యమగు కలాపం లేని కారణమున అతని దృష్టి దివ్యమై ఉండును. అటువంటి ఆధ్యాత్మిక అనుభవ స్థితి యందు మనసును కృత్రిమముగా ధ్యానమున నెలకొల్పవలసిన అవసరం లేదు. భక్తి యోగ స్థితికి అరుదించుటకే తొలి దశ యందు ధ్యానం ఉపదేశింపబడును. కనుక దివ్యమగు ప్రేమయుత సేవలో అది వరకే నెలకొని ఉన్నట్టి భక్త మహాశయులు అట్టి ధ్యానమునకు పరమైనటి వారు. ఈ పూర్ణత్వ స్థితియే కృష్ణ భక్తి రసభావన అని పిలువబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణాం హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణాం. ప్రభుజీ ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారేమో. అవునండి మాతాజీ. ఒక్క నిమిషము. రాధారమణ్ ఫోటో చూపిద్దామని మీకు ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క నిమిషం డౌన్లోడ్ చేస్తాను. అలాగే ప్రభుజీ. గ్రూప్ లో ఆల్రెడీ షేర్ చేశాము. సో ఇప్పుడు మీకు ప్రెజెంటేషన్ లో కూడా కనబడుతుంది. చూసారా? కనబడుతుందండి? కనిపిస్తుంది ప్రభుజీ. కనపడుతుంది ప్రభుజీ. కనిపిస్తోంది. చూసాం ప్రభుజీ మేము ఇది. మనం వెళ్ళాం. ఓకే ఓకే, బృందావనంలో చూసాం ప్రభుజీ. మెట్ల మీదకి ఎక్కాల పైకి. చూసారా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటోలో ఆయన చిన్నవి టీత్, 2 టీత్ కనబడుతున్నాయి. కనిపిస్తున్నాయి ప్రభుజీ. ఇక్కడ కుడివైపు ఉన్న ఫోటోలో టీత్ కనబట్లా. సో కనిపించడం లేదు. ఒక్కొక్కసారి ఆయన కావాలనుకుంటే కనుక చూపిస్తారు, లేదంటే కనుక ఆయన చూపించరు. నవ్వుతున్నట్టుగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అవును. ఇక్కడ ప్రదర్శనలు కూడా చేసాము. 4 బాగుంది. చెయ్యాలి. చూసారా ఆయన యొక్క బాడీ అంతా కూడా ఎలా ఉంది చూసారా? సాలిగ్రామ్ శిలలాగా ఫుల్ గా ఏ కలర్ లో ఉంది చూడండి, ఎంత స్మూత్ గా ఉందో చూడండి. మామూలు విగ్రహాల్లో అయితే కనుక ఈ సాలిగ్రామ్ శిల బాగా స్మూత్ గా ఉంది అనమాట. సో ఆయన యొక్క నవ్వు కూడా మారుస్తూ ఉంటారు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఆయన చూపిస్తూ ఉంటారన్నమాట.
సో కొంతమంది అంటారనమాట, విగ్రహాలు అవి విగ్రహాలకు లేదు కాన్సెప్ట్ అనేటువంటి తెలియనప్పుడు అదంతా ఏముంది రాయి అంటారు అనమాట. రాయిలో అయితే కనుక ఇలాంటి మార్పులు ఇవన్నీ కూడా వస్తాయా? రావడానికి అవసరం లేదు, రావు. రావన్నమాట. సో ఇది ఎవరైనా చూపించిన వాళ్ళకి. సో ఇంకొక ఫోటో కూడా వచ్చింది అనమాట, యాక్చువల్ గా కొన్ని రోజుల క్రితం అన్నమాట. బృందావనంలో రాధారాణి ఫోటో అన్నమాట. సో ఎప్పుడు అది ప్రభుపాద్ గారు ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఫోటో అన్నమాట. 1970s లో ఫోటో, తర్వాత 1990s లో ఫోటో, ప్రజెంట్ ఫోటో అని చెప్పి కంపారిజన్ చేసి చూపించారనమాట. సో వాటర్ ఇవా? అప్పట్లో ఆ విగ్రహానికి ఉండేటువంటిది ఏ విధంగా ఆవిడ ఎంత జీవకళ ఎంత అలాగా ఉట్టి పడుతోందని చెప్పేసి ఇలాగే కంపారిజన్ లో ఒక ఫోటో చూపించారనమాట. సో వాటర్ దాన్ని ఇవి. చూస్తే అర్థమవుతుంది అనమాట. సజీవంగా ఉన్నట్లే అనిపిస్తుంది చక్కగా. సజీవంగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అనిపించడం కాదు, ఉంటారు వాళ్ళు అక్కడే అలాగే ఉంటారు. అవును. నేను సజీవంగానే. చూసినప్పుడు జడ కూడా అంటే పూలమాల లాగా వేశారు. మనం ఆ పూల జడ వేస్తాం చూడండి, అలా వేశారు అలంకరణ. అడిగాను వాళ్ళని, ఆ ఇట్లా ఎందుకు అలంకరించారు, మోహిని రూపం లాగా ఉంది అని అడిగితే ఏదో చెప్పారు కానీ అర్థం కాల ఆ భాష. ఉమ్. ఇప్పుడు చూస్తే ఆయన ఓ రాధారమణ్. సో ఇదే విషయాన్ని మనకి మెగాడిస్. శాస్త్రం కూడా చెప్తోంది చూడండి. ఆయన యొక్క పళ్ళు ఎలా ఉంటాయి అంటే కనుక టీత్, ఆయన యొక్క దంతాలు ఎలా మళ్ళీ ఉంటాయంటే మల్లె మొగ్గల్లా ఉంటాయి అన్నమాట. సో మల్లె మొగ్గల్లాగే ఉన్నాయి ఇక్కడ చూడండి. ప్రభుజీ రాధారాణి ఫోటో 11 కూడా చూపించండి. శాలిగ్రామాలు అన్నారు కదా, ఆ 11 శాలిగ్రామాలు ఇలాగే రూపం తీసుకున్నాయా? లేదండి, లేదు ఒకే లేదు, ఒక్క శాలిగ్రామమే రాధారమణ్ కింద మారారు. మిగతా 11 కూడా మిగతా అలాగే అన్ని అలాగే శాలిగ్రామాల ఉన్నాయి. కింద ఉన్నాయి. ప్రభుజీ రాధారాణి ఫోటో కూడా రెండోసారి చూపించండి పోయినప్పుడు ప్రభుజీ. కూడా రీసెంట్ చూసాం గా ప్రభుజీ ఆ, బృందావనం. మొన్న అక్టోబర్ లో వెళ్ళినప్పుడు కూడా. రాధారమణ్ టెంపుల్ కాకుండా పక్కనే మళ్ళీ ఆయన యొక్క సమాధి ఉంటుంది అనమాట. గోపాల్ భట్ట గోస్వామి సమాధి ఉంటుంది. సో అక్కడ శాలిగ్రామస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సెపరేట్ గా ఉంటుంది. నేను రాధారమణ్ సెపరేట్ గా ఉంటాయి. గోపాల్ భట్ట గోస్వామి. హరే కృష్ణ ప్రభుజీ. రాధారాణి ఫోటో వచ్చినాం కూడా ప్రభు. చూపించండి. మొన్ననే బృందావనం వెళ్ళి వచ్చినాం ప్రభు, 10 రోజులు. హరే కృష్ణ, హరే కృష్ణ, అవన్నీ చూసి వచ్చినాం ప్రభు, చాలా చాలా చూసి వచ్చినాం. హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి మాతాజీ. ప్రభుజీ రాధారాణి ఫోటో కూడా రీసెంట్ గా వచ్చిందన్నారు, అది కూడా చూపించండి ప్రభుజీ. అది ఎక్కడుందో, పాతది వెతకాలి మాతాజీ ఒకసారి, ఎక్కడుందో అది. సరే ప్రభుజీ. ఓకే చూస్తాను మాతాజీ, గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా ధన్యవాదాలు బాగున్నారు. ప్రభు, చాలా బాగుంది. హరే కృష్ణ, హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యాక్చువల్ గా మనం చెప్పుకున్నాం కదండి, యమ నియమ ఆసన ధారణ ప్రత్యాహార సమాధి ధ్యాన అని చెప్పేసి స్థాయిలన్నీ కూడా చెప్పుకున్నాం అనమాట. ఈ స్థాయిలంతా కూడా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మనసుని నియంత్రణలోకి తెచ్చుకుంటారు. తర్వాత మనసునంతా కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. భగవంతుడి రూపం మీద మనసునంతా కూడా లగ్నం చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది? మెల్లగా వాళ్ళకి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అటువంటి యోగి యొక్క ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా పవిత్రీకరించబడతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది? మనసుతో కూడా సంబంధం లేకుండానే స్వామి మీద ధ్యానం డైరెక్ట్ గా, అది ఏమవుతుంది? ఇంక ఇంద్రియాలతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఆయన యొక్క ఆత్మకి, వాళ్ళ యొక్క ఆత్మకి పరమాత్మతోటి వాళ్ళకి కనెక్షన్ ఏర్పడిపోతుంది అనమాట. ఇంకేం అవసరం లేదు. సో స్టార్టింగ్ లో అయితే గనక మనము ధ్యానించుకోవాలి, స్వామి ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పి మనం కొంచెం అనుకోవాలి. లేకపోతే కనుక స్వామి యొక్క విగ్రహాన్ని చూడాలి. కానీ ఎప్పుడైతే కనుక భక్తుడు పూర్తిగా పవిత్రీకరించబడతాడో ఎలా అయిపోతుందంటే వాళ్ళు అనుకోకుండానే ఆ విధంగా చూడాలి, అనుకోకుండానే ఎక్కడ చూసినా సరే ఆయనే కనబడుతూ ఉంటారండి. ఆయన యొక్క హృదయంలో కూడా ఎప్పుడు కూడా వద్దన్నా సరే దర్శనం ఇచ్చేస్తూ ఉంటారు. సో భాగవతంలో కూడా ఇదే వర్ణన వస్తుంది అనమాట. సో నేను అనుకోకుండానే ఎక్కడ చూసినా సరే ఆయన నాకు దర్శనం ఇస్తూ ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి ఒక భక్తుడు శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. ఆయన గొప్ప భక్తుడు అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క యోగ నియమాలు ఏవి కూడా ఏం అవసరం లేదు. వాటిని అన్నిటినీ కూడా దాటుకుని భక్తుడు పూర్తిగా, ఈ యొక్క యోగి అనేటువంటి వాడు పూర్తిగా స్వామి మీద ధ్యానం వచ్చేస్తుంది ఆయనకి. ఇంకా ఆయన యొక్క మనస్సుతో కూడా ఎటువంటి సంబంధం లేకుండానే డైరెక్ట్ గా స్వామితోటి ఆయన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. సో దాన్ని మనకి బ్రహ్మ సంహితలో ప్రేమాంజన చురిత అని చెప్పి చెప్తారనమాట. సో ప్రేమాంజన చురిత అని చెప్పి చెప్తారు. సో ఆ విధంగా స్వామి మీద అంతటి ప్రేమ రావడానికి మనం కొంచెం కొంచెంగా మనము వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట.
సో చిట్ట చివరికి ఏమవుతుంది, మనం ఆర్టిఫిషియల్ గా ధ్యానం చేయటం కాకుండా, సో మనం ఎప్పుడు మొదలు పెట్టినా సరే స్వామి వచ్చి మన కంటి ముందు ఆయన కనబడుతూ ఉంటారన్నమాట. అటువంటి స్థాయికి భక్తులు చేరుతారనమాట. సో దాన్నే పూర్ణ స్థితి అయినటువంటి కృష్ణ భక్తి రసాభావన అని చెప్పి చెప్తున్నారనమాట. ముక్తాశ్రయం యార్హి నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్చతి మనః సహస్రయదార్చి ఆత్మానమత్రా పురుషో వ్యవధానమేకా మన్వీక్షతే ప్రతి నివృత్త గుణ ప్రవాహ. మనసు ఆ విధముగా సమస్త భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడివడి నిర్విషయమైనప్పుడు దీపజ్వాల వలె నగును. ఆ సమయమున మనస్సు గుణ ప్రవాహము నుండి విడివడిన కారణమున వాస్తవముగా భగవానుడితో ముడివడి అతనితో ఏకమనడి అనుభూతి కలుగగలదు. స్వప్న మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతి మాతాజీ రెండో పారాగ్రాఫ్. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. సంకల్ప వికల్పములే భౌతిక జగము. భాష్యము బై శ్రీల ప్రభుపాదికి జై. సంకల్ప వికల్పములే భౌతిక జగమునందు మనస్సు యొక్క కర్మలు. భౌతిక చైతన్యమునందున్నంత వరకు మనస్సును బలవంతముగానే భగవద్ ధ్యానమున నిలుపవలసి వచ్చును. కానీ మనజుడు వాస్తవముగా భగవత్ ప్రేమ స్థాయికి ఉద్ధరింపబడినప్పుడు అది అప్రయత్నముగానే భగవత్ చింతన యందు నెలకొనగలగదు. అటువంటి స్థితి యందు యోగికి భగవత్ సేవకు అన్యమైన ఆలోచన ఉండదు. మనస్సును ఈ విధముగా భగవద్దిచ్ఛతో జోడించుటయే నిర్వాణము. మనస్సును భగవానునితో ఏకము కావించుట అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష. నిర్వాణమునకు ఉత్తమ ఉపమానము భగవద్గీత యందు తెలుపబడినది. ఆది యందు అర్జునుని మనస్సు కృష్ణుని మనస్సునకు విముఖమై ఉండెను. యుద్ధమందు అర్జునుడు పాల్గొనవలనని కృష్ణుడు కోరినను అర్జునుడు అది వాంఛించలేదు. ఆ విధముగా అచ్చట అభిప్రాయ భేదము కలిగెను. కాని గీతాశ్రవణము పిమ్మట అర్జునుడు తన మనస్సును కృష్ణుని కోరికతో ఏకము కావించెను. అది ఏ ఏకత్వం అని పిలువబడును. కాని ఆ ఏకత్వము శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ వ్యక్తిత్వములను కోల్పోవున్నట్లు చేయలేదు. ఈ విషయమునే మాయావాద తత్వవేత్తలు అవగతము చేసుకొనజాలరు. ఏకత్వమందు వ్యక్తిత్వము నశించే తీరునని వారు తలపురు. కాని నిజమునకు వ్యక్తిత్వము నశింపదని భగవద్గీత యందు మనము గాంచవచ్చును. భగవత్ ప్రేమ యందు మనస్సు పూర్తిగా పరిశుద్ధమైనప్పుడు అది దేవదేవుని మనస్సుతో ఏకము కాగలదు. ఆ సమయమున అది విడిగా వర్తింపబోదు. అలాగుననే భగవదిచ్ఛను పూర్ణముగా కావింపవలనడి ప్రేరణ లేకుండా అది పనిచేయబోదు. అనగా ముక్త జీవునికి అన్ని కార్యమే లేదు. ప్రతి నివృత్త గుణ ప్రవాహ. బద్ధ స్థితి యందు మనస్సు త్రిగుణ ప్రేరిత కర్మ యందే సదా నెలకొని ఉండును. కాని ఆధ్యాత్మిక స్థితి యందు త్రిగుణములు భక్తుని మనస్సును కలతపెట్టజాలవు. భగవద్దిచ్ఛను సంతృప్తి పరచుట కన్నను భక్తులకు అన్య కార్యము వేరొకటి ఉండదు. అదే అత్యున్నత పూర్ణత్వ స్థితి యగు నిర్వాణము లేదా నిర్వాణ ముక్తి అనబడును. ఆ స్థితి యందు మనస్సు భౌతిక వాంఛ నుండి పూర్తిగా దూరమగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే ఇచ్చట యథార్చి అను పదము ఉపయోగించబడినది. ఆర్చి అనగా జ్యోతి అని భావము. దీపము ఆరిపోయినప్పుడు లేదా నూనె అయిపోయినప్పుడు జ్యోతి లయించుటను మనము గాంచుదము. కానీ వైజ్ఞానిక శాస్త్ర అవగాహనను అనుసరించి జ్యోతి నశించలేదు. కేవలము పరుపబడినది. శక్తి అక్షయ సిద్ధాంతము అది. అదే విధముగా మనసు బౌద్ధిక స్థాయిలో పనిచేయుటను ఆపినప్పుడు ఆ దేవదేవుని కర్మలయందు పరువబడినదని భావము. మానసిక కల్పముల విరమణను గూర్చి మాయావాద తత్వవేత్తల భావనను ఇచ్చట చక్కటి వివరణను బొసగబడినది. మానసిక కలాపముల విరమణ అనగా త్రిగుణ ప్రభావము నందు నిర్వహించబడే కర్మల విరమణ అనియే భావము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే కనుక మనస్సు ఆ విధంగా అన్ని రకాలైనటువంటి భౌతిక కల్మషాల నుంచి కూడా విడిపడిన తర్వాత
ఏమవుతుందంట, సో ఒక దీపజ్వాల వలె అవుతుంది అనమాట. సో ఆ సమయంలో ఏమవుతుందంట, మనసు యొక్క గుణాలు, ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గుణ ప్రవాహాల నుంచి పూర్తిగా బయటపడి భగవంతుడితోనే కలిసి ఏకత్వము అనేటువంటి అనుభూతిని కలిగిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో భగవద్గీతలో కూడా మనకి ఇదే విషయాన్ని చెప్తారు ఆ యొక్క ధ్యాన యోగంలో. సో ఎప్పుడైతే గనక మనసు పూర్తిగా ఇంద్రియ విషయాల పట్ల పరిగెట్టడం మానేస్తే గనక ఏమవుతుందంట, ఆ యొక్క యోగి ఎలాగైతే ఉన్నాడో, ఎక్కడ ఎటువంటి గాలి లేని చోట దీపం ఎలాగైతే కనుక స్థిరంగా ఉంటుందో, సో మనస్సు కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి మనకి భగవద్గీతలో చెప్పారనమాట. సో అదే స్థాయి గురించి మళ్ళీ ఇక్కడ మనకి నిర్వాణము అనేటువంటి స్థాయి గురించి మనకి చెప్తున్నారనమాట. సో మనసు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది, సంకల్పము వికల్పము, నాకు అది కావాలి ఇది వద్దు, ఇది కావాలి అది వద్దు. సో అలాగే ఎప్పుడు కూడా మనసు ఏం చేస్తూ ఉంటుంది, సో సంకల్పము వికల్పము, యాక్సెప్ట్ రిజెక్ట్, సో అంగీకరించడము ఇది వద్దు అని చెప్పడం, ఎప్పుడు మనసు యొక్క పని అదనమాట. సో ఏం చేస్తుంది, యొక్క మనసు ఎప్పుడు కూడా ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావంలో ఎప్పుడు కూడా కొట్టుకుని పోతూ ఉంటుంది అనమాట. సో కానీ ఎప్పుడైతే కనుక యొక్క మనసు పూర్తిగా భగవంతుడి మీదే ధ్యానం చేయగలిగితే కనుక ఏమవుతుంది, అటువంటి స్థితిలో మనసుకి భగవంతుడి యొక్క సేవ చేయటం తప్పితే కనుక వేరే ఎటువంటి ఆలోచన కూడా ఉండదన్నమాట. సో దాన్ని ఏమంటారు, నిర్వాణము అని అంటారు అనమాట. సో నిర్వాణము అంటే కనుక ఏకత్వము, సో భగవంతుడిలో ఐక్యం అయిపోవడము, మనమే భగవంతుడు అయిపోవడము అని చెప్పి మాయావాదులు చెప్తూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోవడం అనమాట. కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అనేటువంటిది జరగదు అనమాట. సో ఎలా అయితే కనుక మనకి చెప్తున్నారు, కృష్ణుడికి అర్జునుడు ఏ విధంగా అయితే కనుక కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ఇద్దరు వ్యక్తిత్వాలు వేరు, కానీ ఏంటంటే కనుక ఇద్దరు డైరెక్షన్స్ కూడా వేరు అనమాట. సో ఆ అర్జునుడు ఏమనుకున్నాడు, నేను యుద్ధం చేయను అని చెప్పని అనుకున్నాడు ఆయన. కృష్ణుడు ఏమనుకున్నారు, అర్జునుడు యుద్ధం చేయాలి, మొత్తము యుద్ధాన్ని అంతా గెలవాలి అని చెప్పేసి కృష్ణుడు అనుకున్నారు. సో ఇద్దరికి కూడా ఆలోచనలు కలవలేదు. కానీ ఏమైంది, ఎప్పుడైతే భగవద్గీత అంతా కూడా విన్న తర్వాత అర్జునుడికి అర్థమైంది. ఏమని చెప్పారు ఆయన, కరిష్యే వచనం తవా, మీరేం చెప్తే కనుక అదే చేస్తాను నేను అని చెప్పారనమాట. అంటే ఏమైంది, కృష్ణుడు ఏదైతే కనుక ఆలోచన ఉందో ఆయనకి, అర్జునుడు కూడా కృష్ణుడి లాగే ఆయన యొక్క ఆలోచనలు, ఇద్దరి ఆలోచనలు ఒకటే అయిపోయినాయి అనమాట. సో మనకు కూడా చెప్తూ ఉంటారు, ఇంకొకటి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఆ భార్యాభర్త ఇద్దరి యొక్క ఆలోచనలు కూడా ఎంతలా కలిసిపోయినాయి అంటే గనక వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటారు, ఇద్దరు కూడా ఒకటే పని చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు రావు అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే కనుక భక్తుడు పూర్తిగా యొక్క నిర్వాణ స్థితిని పొందాడు అని అంటే కనుక భగవంతుడి యొక్క ఆలోచనలతోనే పూర్తిగా అలైన్ అయిపోయారు అని అర్థం అన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారు, భగవంతుడి యొక్క సేవ చేయాలి, నేను ఇంద్రియ భోగం చెయ్యాలి అని ఆలోచించకుండా ఏం చేస్తూ ఉంటారు, భగవంతుడికి నేను సేవ చేయాలి, ఈ భగవంతుడికి ఏ విధంగా భగవంతుడికి ఏ విధంగా మనము ఆనందం కలిగించాలి, భగవంతుడికి ఏ విధంగా ఆనందం కలిగించాలి అనేటువంటి ఆలోచనలోనే ఎప్పుడు ఉంటారన్నమాట భక్తులు. సో దీన్నే నిజమైనటువంటి ఏకత్వము అంటారు. ఈ యొక్క ఏకత్వం మూలంగా ఏంటి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అనేటువంటిది జరగదన్నమాట. సో ఇంకొకటి, ఎప్పుడైతే కనుక ఈ విధంగా భక్తుడు ఈ యొక్క ఏకత్వ భావనలోకి వెళ్ళిపోయాడు, ఏమవుతుంది, ఈ యొక్క మనసు ఏమవుతుంది, మనసు యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క గుణ ప్రభావం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక ప్రకృతి త్రిగుణాల యొక్క గుణ ప్రభావం నుంచి బయటకు వచ్చిందో వెంటనే ఏమవుతుంది, సో అది భగవంతుడితోటి ఐక్యం అవుతుంది. ఐక్యం అవడం అంటే కనుక భగవంతుడి యొక్క సేవలో పూర్తిగా నియుక్తం అవుతుంది, కాబట్టి భౌతిక కర్మల యొక్క విరమణ అవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు అన్నమాట. సోప్యేతయా చరమయా మనసో నివృత్యా తస్మిన్ మహిమ్నవాసి తత్సుఖ దుఃఖ బాహ్యే హేతుత్వమప్యాసతి కర్తరి దుఃఖయోర్యాత్ స్వాత్మన్ విధత్త ఉపలబ్ధ పరాత్మకాష్ట. ఆ విధముగా మనసు అత్యున్నతమకు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని సమస్త కర్మ ఫలము నుండి విడివడి సుఖ దుఃఖ భావనలకు అతీతమగు తన నిజ మహిమయందు స్థితమగును. ఆ సమయమున యోగి
తనకు భగవానుడితో గల సంబంధపు సత్యమును అనుభూతమనర్చుకొనును. తన యందు ఆరోపించుకొనిన సుఖ దుఃఖములు మరియు వాటి అంతఃప్రక్రియలు నిజమునకు తమోగుణ ఫలమగు మిథ్యాహంకారమునే కలుగునని అతడు తెలుసుకొనగలుగును. హరే కృష్ణ. నాగం సునీత మాతాజీ మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత పాశం లక్ష్మీ మాతాజీ 2వ పారాగ్రాఫ్, పద్మిని మాతాజీ 3వ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణం. భాష్యం శ్రీల ప్రభుపాద్ కి జై. భగవానునితో జీవునకు గల సంబంధపు విస్మృతి తమోగుణ ఫలమే. తాను స్వతంత్రుడు అనేది తమోగుణపు భావనను మనుజుడు యోగాభ్యాసము ద్వారా నిర్మూలించుకొనగలడు. ప్రేమకు సంబంధించినదే జీవుని యొక్క నిజమగు శాశ్వత సంబంధం. భగవానునికి దివ్యమగు ప్రేమయుత సేవను గూర్చుటకే అతడు ఉద్దేశింపబడినాడు. ఆ తీయని సంబంధపు విస్మృతియే అజ్ఞానమనబడును. ఆ స్థితి అందు అతడు త్రిగుణములచే ప్రభావితుడై తనను తాను భోక్తయని తలుచును. భక్తుని మనస్సు పరిశుద్ధముగానై అతడు తన మనస్సును భగవద్యిచ్ఛతో జతకూడవలెనని అవగతము చేసుకున్నప్పుడు సుఖదుఃఖ భావనలకు అతీతమగు పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని పడియగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. కృతత్వపు భావనతో వర్తించనంత కాలము మనుజుడు నామమాత్ర సుఖదుఃఖ భావనలన్నింటి చేతను ప్రభావితుడు కావలసిందే. నిజమునకు సుఖమును అనేది లేనే లేదు. పిచ్చివాని ఏ చర్యలను యందు సుఖము లేని చందనము, లౌకిక కర్మలయందు సుఖదుఃఖ భావనలు మిథ్యయై ఉన్నవి. వాస్తవమునకు ప్రతిదియు దుఃఖమయమే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ. పద్మిని మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భగవదిచ్ఛానుసారము వర్తించుటకు మనసు జోడించబడినప్పుడు మనుజుడు ఆధ్యాత్మిక స్థితిని బడిసిన వాడగను. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని కోరికయే అజ్ఞానమునకు కారణమై ఉన్నది. ఆ కోరిక పూర్తిగా నశించి కోరికలన్నీయును దేవదేవుని కోరికలతో జతకూడినప్పుడు అతడు పూర్ణత్వ స్థాయికి చేరును. ఉపలబ్ధ అనగా అనుభూతి అని భావం. అనుభూతి అనేది పదమే వ్యక్తిత్వమును సూచిస్తున్నది. పూర్ణమగు ముక్త స్థితి అందే నిజమైన అనుభూతి కలదు. నివృత్య అనగా జీవుడు తన వ్యక్తిత్వమును నిలుపుకొనునని భావం. ఇక ఏకత్వం అనగా భగవానుని ఆనందమందే అతడు ఆనందమును అనుభవించునని అర్థం. దేవదేవుని యందు ఆనందము తప్ప అన్యమైనది లేదు. ఆనందమయోభ్యాస భగవానుడు స్వభావరీత్యా దివ్యానంద పురుషుడై ఉన్నాడు. ముక్త స్థితి యందు భగవానునితో ఏకత్వం అనగా జీవునికి ఆనందానుభూతి కన్నను అన్యమగు అనుభూతి ఉండదు. అయినను వ్యక్తిగతుడు ఇంకను నిలిచియుండును. లేనిచో ఈ ఉపలబ్ధ ఆధ్యాత్మిక ఆనందపు వ్యక్తిగత అనుభూతిని సూచించినది అనేది పదము ప్రయోగించబడేది కాదు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదములు. హరే కృష్ణ. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే కనుక యోగి తన యొక్క మనస్సును ఇటువంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో కనుక నెలకొల్పినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అన్ని రకాలైనటువంటి కర్మ ఫలితాల నుంచి కూడా బయటపడి ఈ యొక్క సుఖ దుఃఖాలకి కూడా అతీతంగా అయ్యి తన యొక్క నిజమైన స్థితిలో నెలకొని ఉంటాడనమాట. సో భగవంతుడితో ఏమవుతుంది, అటువంటి స్థాయిలో ఏమవుతుంది, తన యొక్క నిజమైనటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు అనమాట. నేనేమిటి, నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం, నిజమైనటువంటి సంబంధం ఏమిటి, దీన్నే స్వరూప అని కూడా అనొచ్చు అనమాట. సో నాకు ఏ రూపం ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో, నాకు ఏ రూపం ఉంది, భగవంతుడితోటి ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉంది అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఏమనుకుంటాడు, ఈ యొక్క సుఖ దుఃఖాలు కానీ లేకపోతే నా యొక్క శరీరంలో జరిగేటువంటి అంతఃప్రక్రియలు ఏవైతే గనక లోపల ప్రాసెస్లు అన్ని కూడా జరుగుతున్నాయి, తినడము, కళ్ళు మూసుకోవడం, తెరుచుకోవడం, గాలి పీల్చుకోవడము, ఆహారం అరిగించుకోవడము, ఆహారాన్ని మళ్ళీ ఏదైతే కనుక వ్యర్థాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడం, ఇవన్నీ కూడా ఏంటి, అంతఃప్రక్రియలు.
ఇంటర్నల్ ప్రాసెస్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో కానీ ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? తమో గుణ ఫలితమైనటువంటి మిథ్యాహంకారం వల్లనే కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అతడు తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. సో ఎప్పుడైతే కనుక మనుషుడు యోగాభ్యాసం చేస్తాడో ఈ యొక్క తమో గుణ భావనని తొలగించుకుంటాడు. ఏమిటి తమో గుణ భావన? మిథ్యాహంకారం, నేనే శరీరము. సో ఇంకొకటి ఏంటి? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నేనే ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావనని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క యోగాభ్యాసం చేయడం మూలంగా ఏమవుతుంది? ఈ మిథ్యాహంకారం నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఎప్పుడైతే గనక భగవంతుడితో మనం ఉన్నటువంటి సంబంధాన్ని ఎప్పుడైతే గనక మర్చిపోతామో దాన్ని ఏమంటారు? అజ్ఞానము అని చెప్పేసి అంటారనమాట. సో జీవుడు ఈ విధంగా ఏం చేస్తాడు? ఎప్పుడైతే గనక యోగాభ్యాసంలో ముందుకు వెళ్తాడో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క అజ్ఞానం నుంచి బయటపడి భగవంతుడితోటి తనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏమిటి, నిజమైనటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటాడు అనమాట. సో చెప్పాలంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సుఖం అనేటువంటిది ఏది లేదనమాట. సో ఈ యొక్క సుఖ దుఃఖాలు అనేటువంటి భావనలు రెండు కూడా ఏమిటి? అవన్నీ కూడా మిథ్యలు, అసత్యాలు. సో వాస్తవానికి ప్రతీది కూడా చెప్పాలంటే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచంలో దుఃఖమయమే. సో స్వామి చెప్పారు కదా మనకి, దుఃఖాలయం అశాశ్వతము అని చెప్పి చెప్పారనమాట. సో భగవంతుడి యొక్క ఇచ్చ ప్రకారం ఏం చేయాలి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మన యొక్క ఆలోచనలు, కోరికలు ఏమైతే ఉన్నాయో అది భగవంతుడి యొక్క ఆలోచనలు, కోరికలతోటి ఐక్యం చేయడమే నిజమైనటువంటి ఏకత్వము. సో భగవంతుడు ఏమైతే కనుక చెయ్యాలి అని అనుకుంటున్నారో మనం కూడా అదే విధంగా ఆయనకి ఏది కావాలో అది చేయడానికి మనం సిద్ధపడితే కనుక అదే మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినట్టు అనమాట. సో తర్వాత ఇంకా ఏమిటి అనేటువంటిది మనం వచ్చేటువంటి శ్లోకాల్లో తెలుసుకుందామండి. హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నిర్వాణము మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్పండి ప్రభుజీ. సో మన యొక్క మనస్సుని భగవంతుడి యొక్క కోరికతోటి జత చేయడమే నిర్వాణము. మన యొక్క మనస్సుని భగవంతుడి తోటి ఏకం చేయడం అన్నమాట. మన యొక్క ఆలోచనలు, కోరికలు అన్ని కూడా భగవంతుడితోటి కలపడం అనేటువంటిది నిర్మాణము. అంతేగాని నా యొక్క శరీరాన్ని వదిలిపెట్టేసి భగవంతుడితో కలిసిపోవడం అనేటువంటిది నిర్మాణం కాదు. సో అంటారు కదా, ఒకే మనిషి కానీ రెండు శరీరాలు వేరు, ఇద్దరు కూడా ఎప్పుడు ఒకే రకంగా ఆలోచిస్తారు అంటారు కదా, అలాగనమాట. సో భక్తుడు భగవంతుడు కూడా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఆలోచిస్తూ ఉంటారు. సో భగవంతుడు ఏం ఆలోచిస్తారో, భగవంతుడు ఏం చెయ్యాలని అనుకుంటారో భక్తుడు కూడా అదే విధంగా చెయ్యాలి, స్వామి యొక్క సేవ కోసమే ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారనమాట. దాన్నే నిర్వాణము అంటారు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. నిర్యాణము అంటే లీనమైపోవడం అని కదా ప్రభుజీ? నిర్యాణం కాదండి, నిర్యాణం అంటే కనుక చనిపోవడం, నిర్వాణం అండి ఇది. ప్రభుజీ చెప్పండి మాతాజీ. దృక్కులు అట్లా అని చూశాను ఇందాక చదివేటప్పుడు మీరు. నేను అది ఎక్కడో 31వ శ్లోకంలో ప్రభుజీ దృక్కులను అనువాదంలో ఉంది. తరచుగా ప్రశ్నించి భగవాని కరుణామయ దృక్కులను యోగి పూర్ణ భక్తితో ధ్యానము గావింపాడు. దృక్కులు అంటే చూపండి. చూపులు. అవునండి. ధన్యవాదాలు సార్. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. మళ్ళీ రేపు కలుసుకుందాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో యాక్చువల్ గా జయపతాక స్వామి గురు మహారాజు ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు కానీ బట్ మహారాజ్ ఏంటంటే కనుక మళ్ళీ జాయిన్ అయ్యారు. ఆయన మాట కూడా ఆయన ఏమి మాట్లాడలేకపోతున్నారంట, ఏమి చెప్పలేకపోతున్నారంట, మాట రావట్లేదంట, అంత వీక్ గా ఉన్నారంట. యాక్చువల్ గా నిన్న గోపాలకృష్ణ మహారాజు ఇలాగా వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పారంట గురు మహారాజ్కి. వెంటనే చెప్పిన తర్వాత గురు మహారాజ్ యాక్చువల్ గా ఇలాంటిది ఏమైనా పెద్ద విషయం ఏమైనా జరిగితే కనుక వెంటనే ఆయన స్టేట్మెంట్, పర్సనల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారన్నమాట. వాళ్ళ గురించి చెప్పడము, గ్లోరిఫై చేయడము అది చేస్తారు. అలాంటిది గోపాలకృష్ణ మహారాజు, జయపతాక స్వామి మహారాజు ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట బాగా. సో అమెరికాలో ఉన్నప్పుడు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇండియాకి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా కలిసి సేవ చేశారు, వెరీ క్లోజ్.
సో అలాంటిది ఆయన ఈ విధంగా వెళ్ళిపోయారన్న తర్వాత మహారాజ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది చాలా రేర్ అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆయనకి ఓపిక లేదనమాట. సో అక్కడ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటే వాళ్ళు చెప్పారనమాట, ఏదో చెప్పాలని అనుకుంటున్నారు కానీ ఏం చెప్పలేకపోతున్నారు అనమాట. సో ఈయన గోపాలకృష్ణ మహారాజ్ వెళ్ళిపోయారు కదా, కాబట్టి ఆయన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు అంటే కనుక గురు మహారాజ్ ఎస్ అన్నారు కానీ బట్ ఏమీ చెప్పలేకపోయారంట. సో మహారాజ్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. సో ఆయన యొక్క ఆరోగ్యం కోసం అందరూ కూడా 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ హరే రామ రామ రామ